హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు సింపుల్ అండ్ ఎవ్రీడే క్యాజువల్ వేర్ కుర్తీ సెట్స్ తో మేము ముందుకు వచ్చాను. సో ఈ బ్రాండ్ వచ్చేసి జస్విత. సో ఈ బ్రాండ్ లో నేను చాలా ఒక 2 times ట్రై చేశాను. లాస్ట్ 2 times చాలా మందికి చాలా నచ్చాయి. ఎస్పెషల్లీ నాకు కూడా క్వాలిటీ చాలా బాగా నచ్చాయండి. అంటే క్వాలిటీ లైక్ ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా క్వాలిటీ చాలా బాగుంటున్నాయి, మెత్తగా ఉంటున్నాయి అండ్ కంఫర్టబుల్ ఉంటున్నాయి అనమాట. వేసుకోవడానికి రెగ్యులర్ పర్పస్ లో యూజ్ చేయడానికి లైక్ సింపుల్ క్యాజువల్ వేర్ లో చూస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. మరి తక్కువ ప్రైస్ ఏమి ఉండవు, కొంచెం మీడియం బడ్జెట్ లో ఉంటాయి. బట్ ఆ బడ్జెట్ కి మాత్రం చాలా వర్త్ అనమాట. మనం ఆ రోజు మొత్తం వేసుకునేటప్పుడు ఒక కంఫర్ట్ అవుట్ఫిట్ ఉండాలి అని కోరుకుంటాం కదా. సో అలా బ్రీతబుల్ గా ఉండి కంఫర్టబుల్ గా స్మూత్ గా స్కిన్ పైన మంచిగా ఉండే అవుట్ఫిట్స్ మంచి క్వాలిటీతో వస్తాయి అనమాట. సో సింపుల్ డిజైన్స్ తోనే తీసుకొస్తారు. సో అది నాకు బాగా అనిపించింది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. క్వాడ్ సెట్స్ లాగా ఉన్నాయి అనమాట. ఇవి మోస్ట్లీ కుర్తీ సెట్స్ అనాలో క్వాడ్ సెట్స్ అనాలో తెలియదు, బట్ క్వాడ్ సెట్స్ అనే అనుకోండి. సో చాలా క్యూట్ ఉన్నాయి, చూపిస్తా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. సో నాకు దీనికి సింపుల్ గా వస్తున్నాయి అనమాట ప్యాటర్న్స్. ఏదో హెవీగా డిజైన్స్ గజిబిజిగా అట్లా కాకుండా ఇలా సింపుల్ ప్యాటర్న్స్ అంటే ఇష్టం నాకు. అండ్ రెగ్యులర్ పర్పస్ లో యూజ్ చేయడానికి ఇట్లా సింపుల్ ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి. అండ్ నాకు ఈ కట్ కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఈ షేప్ ఆఫ్ కట్ వస్తుంది కదా. సో ఇక్కడ సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది, నాకు స్ట్రైట్ కట్ లా కాకుండా ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాము. అండ్ వేసుకుంటే క్వాడ్ సెట్ లాగే ఉంటదండి. ఇది కొంచెం హైట్ అయితే నార్మల్ కుర్తీ సెట్ హైట్ ఎలా ఉంటుందో అలా కుర్తీగా ఉంది. బట్ నెక్ చూసారా, నెక్ ప్యాటర్న్ కూడా చాలా క్యూట్ అండ్ డిఫరెంట్ గా వచ్చింది. ఇదిగోండి, చాలా క్యూట్ అండ్ డిఫరెంట్ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది చిన్నది డిజైన్ వచ్చింది, బ్యాక్ సైడ్ డిజైన్. అది ఫ్రంట్ కనబడుతుంది. సో సింపుల్, ఏమి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. బట్ చాలా స్మూత్ ఉంటుంది అనమాట. కాటన్, ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్, చాలా స్మూత్ ఉంది క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే. సో రెడీ హ్యాపీగా కంఫర్టబుల్ గా వేసుకోవడానికి అయితే సూపర్ గా ఉంటుంది. దానికి ఇలా ట్రోజర్స్ వచ్చాయి, అనమాట. చూసారు కదా, సేమ్ అదే క్లాత్ తో. అండ్ పాకెట్స్ కూడా ఇచ్చారు. సో స్టైలిష్ గా కూడా ఉంటది. అండ్ థ్రెడ్స్ కూడా వచ్చాయండి. సో మనం ఒకవేళ కొంచెం లూజ్, ఒకవేళ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలనుకున్నా కూడా థ్రెడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇబ్బంది అనిపించదు, ఫిట్టింగ్ కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ ఇంకొకటి నాకు దీంట్లో వచ్చింది ఏంటంటే మరీ చాలా లైట్ గా అన్నట్టు లేదు క్లాత్. అలా ఉంటే ఫాస్ట్ గా నలిగిపోతుంది అనమాట. సో ఇదంతా ఫాస్ట్ గా నలగదు క్లాత్. సో మనం అంత మెయింటైన్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. నేను రెగ్యులర్ గా కాటన్ ఎక్కువ యూజ్ చేయను, బికాస్ మెయింటైన్ చేయాలి, మనం ఐరన్ చేయాలి అనేది పెద్ద ప్రాబ్లం నాకు. బట్ దీనికైతే అట్లా ఏం లేదు, ఒక 2-3 సార్లు ఈజీగా మనం వేసుకోవచ్చు. అంత ఫోల్డింగ్స్ అయితే ఏమి రావట్లేదు అనమాట. అది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ అయితే ఇది. ఈ ప్రింట్, డిజైన్, కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా క్వాడ్ సెట్టే. సో నేను సైజ్ అయితే లార్జ్ తీసుకున్నాను, అన్ని కూడా ఈ బ్రాండ్ లో లార్జ్ తీసుకున్నా. యాక్చువల్లీ రెగ్యులర్ గా ఒక సైజ్ ఎక్స్ట్రా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, రెగ్యులర్ సైజ్ తీసేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఒకటి లూజ్ అనిపిస్తున్నాయి లార్జ్ లోనే, ఈ బ్రాండ్ లోనే ఒకటి లూజ్ అనిపిస్తున్నాయి, ఒకటేమో హ్యాండ్స్ దగ్గర టైట్ అనిపించడం అట్లా అవుతుంది అనమాట. సో అందుకే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసేసుకుంటే కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అన్నట్టుగా తీసుకుంటున్నాను. బట్ మీకు కరెక్ట్ ఫిట్టింగ్ కావాలంటే మాత్రం మీరు ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోవచ్చు. కొంచెం నాకు లూజే ఉంటాయి, బట్ నాకు ఇవి కంఫర్టబుల్, కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అన్నట్టుగా తీసుకుంటున్నాను అనమాట. సో ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇక్కడ సేమ్ ఇందాక చూపించాను కదా పైన కుర్తీకి ఇలా ఈ కట్ వస్తుంది అని చెప్పి, దీనికి కూడా అట్లాగే వస్తుంది. సో కాంబినేషన్ కూడా బాగుంది ఈ కుర్తీది. అండ్ దీనికి కూడా సేమ్ నెక్ ప్యాటర్న్ వచ్చింది, కానీ ఇది ప్రింట్, అది కొంచెం, ఇది కూడా క్లాత్ కూడా కొంచెం, అది కొంచెం థిక్ ఉంది, ఇది కొంచెం లైట్ ఉంది అనమాట దాంతో కంపేర్ చేస్తే. సో కలర్ఫుల్ గా ఉంటుంది. అండ్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టము. సో ఇది బాటమ్ వచ్చింది, ట్రోజర్ అనమాట, సేమ్ ఇందాక చూపించినట్టు. అండ్ దీనికి కూడా సేమ్ ఇలాగా థ్రెడ్స్ ఇచ్చారు. అండ్ వెనకాల ఎలాస్టిక్ వచ్చింది, పాకెట్స్ కూడా వచ్చాయి. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు కొంచెం చూస్తే కలంకారీ ప్యాటర్న్ లా అనిపించింది, అందుకే నాకు బాగా నచ్చి తీసుకున్నా. ఇది కూడా లార్జ్ తీసుకున్నాను, సేమ్ బ్రాండ్ కాబట్టి. సో కొంచెం కలంకారీ ప్రింట్ లా ఉంది. ఇది కొంచెం కుర్తీ సెట్ లాగే వస్తుంది అనమాట. సో చూసారు కదా, ప్రింట్ అంతా కూడా కొంచెం కలంకారీ ప్రింట్ లాగా అనిపించింది. కలంకారీ ఇప్పుడు బాగా నచ్చుతుంది నాకు. సో స్టిచ్చింగ్ చేయించుకోవాలి, కలంకారీ పెద్ద దొరకట్లేదు. చాలా మంది నన్ను అడిగారు కలంకారీ అవుట్ఫిట్స్ ఏమైనా చేయండి హాల్ వీడియో లాగా అని, బట్ దొరకట్లేదు అంతలా. కలంకారీ ఎగ్జాక్ట్ ప్యాటర్న్స్ దొరకట్లేదు, జస్ట్ డ్యూప్ లాగా అలా కనిపిస్తున్నాయి అంతే తప్ప ఎగ్జాక్ట్ ప్యాటర్న్స్, ఎగ్జాక్ట్ కాటన్ లాగా అలా దొరకట్లేదు అనమాట. ఇది కూడా కలంకారీ లాగా కనపడుతుంది, బట్ ఇది కలంకారీ ఏం కాదు. సో
కానీ ప్యాటర్న్ అలా అనిపిస్తుంది అనమాట. బట్ కాటన్ ఇది మాత్రం. సో ఇది కూడా అలాగే ఉంది, సేమ్ కలంకారీలా అనిపించింది. బట్ కలంకారియా కాదనేది నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలీదు. సో కలర్ బాగుంది అండ్ నాకు ప్రింట్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. నెక్ అయితే ఇట్లా వచ్చింది. నేను పక్కన యాడ్ చేస్తాను వేసుకుని. సో ఇది బాటమ్ వస్తుంది. దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి, పాకెట్స్ వచ్చాయి. కానీ థ్రెడ్ అయితే దీనికి ఏం రాలేదండి. లైక్ దానికి థ్రెడ్స్ ఇచ్చారు కదా, క్వాడ్ సెట్స్ అనమాట. ఇవి నార్మల్ కుర్తీ సెట్స్ లాగా ఇచ్చారనమాట. సో సేమ్ ట్రౌజర్స్, సేమ్ ప్రింట్ లో ఇచ్చారు. ఇది కూడా, ఇది నెక్స్ట్ కొంచెం స్టిఫ్ ఉంటున్నాయి. సో దట్ మనకి ఫాస్ట్ గా ఐరన్ పాడవడం లాంటిది ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది, నాకు ఈ కలర్ అంటే ఎంత పిచ్చి పట్టిందంటే ఈ మధ్య మీకు అర్థమవుతుంది ఎంత పిచ్చి పట్టింది ఈ కలర్ అంటే నాకు అని. మీరు వీడియోస్ చూస్తూ వ్లాగ్స్ చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంటుంది, చూస్తూ ఉండండి. సో అంత పిచ్చి పట్టింది అనమాట. ఈ బ్లూ షేడ్ అంటే నాకు చాలా నచ్చుతుంది ఎందుకో ఈ మధ్య. అండ్ చాలా బాగుంది. చాలా క్లాత్ అయితే ఎంత సాఫ్ట్ ఉన్నాయో, అన్ని కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయి. అసలు ఇది ఇంకా సాఫ్ట్ అనిపిస్తుంది. చాలా లైట్ గా ఉంటది అనమాట. మనం వేసుకున్నప్పుడు అసలు అన్కంఫర్టబుల్ ఫీల్ రాదు, ఊపిరి ఆడినట్టు అట్లా ఉండదు. ఎంతసేపు అయినా మనం వేసుకోగలుగుతాం. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది స్లీవ్స్ దగ్గర, కొంచెం స్లీవ్స్ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇది స్లీవ్స్, ఇది నెక్. నెక్ అయితే నార్మల్ క్యాజువల్ నెక్ లాగా వచ్చింది. అండ్ ఇలా వచ్చినాయి అనమాట. అండ్ ఇది బాటమ్. దీనికి థ్రెడ్స్ ఇచ్చారు, లోపల నుంచి ఇచ్చారు అనమాట దీనికి థ్రెడ్స్. సో దీనికి పాకెట్స్ కూడా ఇచ్చారు. చాలా మంచిగా ఉంది క్లాత్ కూడా, క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఫిట్టింగ్ అయితే మీరు పక్కన యాడ్ చేస్తాను కాబట్టి ఫిట్టింగ్ పక్కన చూడండి. ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాము. ఇది కూడా నాకు ప్రింట్ చాలా బాగా నచ్చింది అండ్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. అన్ని ఎక్కువ బ్లూ షేడ్స్ లో కనిపిస్తున్నాయి కదా. సో ఒక్కొక్క షేడ్ ఒక్కొక్క బ్లూ, అన్ని సేమ్ బ్లూ కాదు కాబట్టి మనం ట్రై చేయొచ్చు. బ్లూ బాగుంటాయి యాక్చువల్లీ, అందరికి బాగా సూట్ అవుతుంది. ఇలా ఈ కైండ్ ఆఫ్ బ్లూ, ఏ బ్లూ అయినా కూడా మోస్ట్లీ అందరికి బాగా సూట్ అవుతుంది. సో దీని నెక్ ప్యాటర్న్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా వస్తుంది అనమాట నెక్ ప్యాటర్న్. ఇలా వచ్చి ఇక్కడ వరకు వస్తుంది, చూసారు కదా కింద వరకు. సో ఇదిగోండి, ఇది ఇక్కడ ఇది వరకు. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని అవుట్ఫిట్స్ కి ఇక్కడ కట్ వచ్చింది కదా, ఈ కట్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఓపెన్ అయిపోతా ఉంటది. బట్ అలా లేకుండా కంఫర్టబుల్ గా ఉండేలాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ మధ్యలో కట్ వచ్చింది కానీ కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వరకు మనకి స్టిచ్చింగ్ చేసేసారు, ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసేసారు కింద వరకు ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి కట్ వచ్చింది అనమాట. సో బాగుంటుంది, లుక్ బాగా కనిపిస్తుంది. ప్లస్ మనం కంఫర్టబుల్ గా కూడా ఫీల్ అవుతాం. సో ఇట్లా వస్తుంది అనమాట నెక్. స్లీవ్స్ ప్రింట్ బాగుంది దీని మీద, చాలా నచ్చింది నాకు. కొంచెం మంచి ఫ్లోరల్ షేడ్స్ అన్ని మిక్స్ అయ్యాయి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ వచ్చింది. ఇలా ప్లెయిన్ బాటమ్ వచ్చింది. దీనికి పాకెట్స్ అన్నిటికీ వచ్చాయండి ఇవాళ. అన్నిటికీ రావట్లేదు ఈ మధ్య. సేమ్ బ్రాండ్ అయినా కూడా కొన్ని బాటమ్స్ కి పాకెట్స్ వస్తున్నాయి, కొన్ని వాటికి రావట్లేదు. సో అందుకే చెప్తున్నాను. అండ్ దీనికి కూడా ఇలా థ్రెడ్స్ వచ్చాయి. సో ఇది ప్లెయిన్ ఇచ్చారు, అది కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది కూడా ప్రింట్ అయింది అనుకోండి గజిబిజ్ గా అనిపించేది, ప్లెయిన్ వచ్చింది. సో చూడడానికి కొంచెం క్లాస్ గా కనపడుతుంది. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్. సో కింద అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, సేల్ నడుస్తుంది 11th ఆగస్ట్ వరకు సేల్ నడుస్తుంది. ఐ మీన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమెజాన్ లో. సో ఆ సేల్ లో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే 50 to 80% వరకు ఆఫ్ నడుస్తుంది పెద్ద బ్రాండ్స్ పైన, 4 lakhs plus స్టైల్స్ పైన. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయాలంటే ట్రై చేయండి, ఓకేనా. సో ఈ రోజు వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై. టేక్ కేర్.